హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఈరోజు నేనేంటంటే చికెన్ ఫ్రై ఎట్లా చేయాలో ఏంటనేది నేను చూపిస్తున్నానండి వీడియో. అది ఏంటంటే చూడండి, అందరం చేసుకుంటాం కానీ ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్కసారి ఒకే విధంగా చేసుకుంటే మన ఇంట్లో కూడా బోర్ కొట్టకుండా సేమ్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా అప్పుడప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదేంటంటే మనకి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఓకే అండి, ఇదేంటంటే ఎలా చేయాలి ఏంటంటే మొత్తం అంతా చూపిస్తానండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ నేను ఈ యొక్క చిన్నది ఇలాగా ప్యాన్ లాంటివి తీసుకున్నానండి. ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఎక్కువ వేసుకున్నా సరే మనకి ఘాటు వచ్చేస్తుందండి, తినలేము. ఎందుకంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు కదా, అందుకని ఏంటంటే నేను ఎక్కువ స్పైసీగా చేయనండి. నేను నార్మల్గానే చేస్తానండి. ఏది చేసినా వాళ్ళిద్దరూ తినేలాగే చేస్తాను. ఎక్కువ వాళ్ళకంటే ఎక్కువ ఏమి కాదనిపిస్తుంది నాకైతే. అందుకని చెప్పి నేను తక్కువ వేసుకున్నాను. నేను 3 వేసాను. ఎందుకు వేసానండి, మళ్ళీ పిల్లల వాళ్ళు ఏంటంటే లంచ్లు అవి పెట్టాలి కదా. నేను ఏ వీడియో చేసినట్టంటే ఫస్ట్ నేను మార్నింగ్ చేస్తానండి, ఎర్లీ మార్నింగే చేస్తానండి. ఎందుకంటే వాళ్ళందరికీ ప్రిపేర్ చేస్తాను కదా లంచ్ ఆ టైంలోనే. చూడండి, ఫస్ట్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకున్నానండి. నెక్స్ట్ ఎండు కొబ్బరి చూడండి, ఒక 6 అట్లాగా పీసెస్ ఏవైతే సైజు ఉన్నాయో ఏవైతే సరిపోతుందండి. అలాగ మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం ఇలాగా చేసుకోండి బరకగా. నెక్స్ట్ నేను 1/2 kg అండి బోన్లెస్ చికెన్ అండి ఇది. దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఒక 1/2 స్పూను బ్లాక్ పెప్పర్ అండ్ మిరియాల పొడి వేసుకున్నాను. కొద్దిగా పసుపు, నెక్స్ట్ 1 స్పూన్ అండి, ఆ స్పూన్ కాదు మన టీ స్పూన్ అంతా, ఒక టీ స్పూన్లో మనకి ఆ స్పూన్తో కారం వేసుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నెక్స్ట్ ఒక 1/2 లెమన్ అండి, మనం ఇలాగా స్క్వీజ్ చేసుకొని మొత్తం ఆ జ్యూస్ అంతా కూడా ఇందులో వేసుకోవాలండి. అందులో ఏంటంటే సీడ్స్ అవి పడకుండా మంచిగా వేసుకోండి, లేదంటే అది చేదు వచ్చేస్తుంది మళ్ళీ తర్వాత మనం తింటున్నప్పుడు. నెక్స్ట్ సాల్ట్ అండి, చూసుకుని వేసుకోండి. ఇవన్నీ కూడా మొత్తం అంతా మనం బాగా కలుపుకోవాలండి, అవన్నిటికి పట్టేటట్టు. ఏదైనా సరే అండి, ఇలా కలిపి ఐటెం ఏదన్నా సరే మిక్స్ చేసుకునేది చెయ్యికి మించిన గరిటె ఉండదండి. నాకైతే నేను చెయ్యి పెట్టే చేస్తాను. నేను అన్నీ ఇలానే చేస్తానండి. స్పూన్తో ఏంటంటే మనం పైకి అట్లా అవుతుంది, కానీ ఇలా మన చెయ్యి మొత్తం పెట్టి ఇట్లా కలుపుతుంటే ఆ కారం, ఆ వెల్లుల్లి పేస్ట్, మసాలా ఏవైతే ఉన్నాయో పెప్పర్ అవన్నీ కూడా మొత్తం అంతా మనకి చికెన్ బాగా పడుతుందండి. ఇది ఒక 20 మినిట్స్ మనం మ్యారినేట్ చేసుకోవాలండి. ఒక 20 మినిట్స్ ఓవర్ నైట్ చేసుకుని కూడా చాలా బాగుంటుంది, కానీ నేను మార్నింగే చేశాను. ఒక 20 మినిట్స్ సైడ్ పెట్టుకుని నెక్స్ట్ ఆయిల్ వేసి ప్యాన్లో అండి. నెక్స్ట్ నేను ఒక 2 ఆనియన్స్ అండి, 2 కానీ 3 కానీ వేసుకోండి మీరు. నేను 2 వేసాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోవాలండి బాగా. నెక్స్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఆనియన్స్ ఏవైతే నేను 20 మినిట్స్ నేను పక్కన పెట్టానో చికెన్, ఆ బోన్లెస్ చికెన్ ఉంది కదా, మొత్తం అదంతా కూడా ఈ ఆనియన్లో వేసానండి. ఫ్రై అయిపోయిన ఆనియన్లో వేసాను. మొత్తం బాగా కలుపుకోవాలండి ఇదంతా, ఆనియన్స్ మొత్తం ఆయిల్ ఇదంతా మిక్స్ అయ్యేటట్టు. ఇది ఏంటంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేయండి ఈ టైంలో, ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. ఇలాగా మొత్తం అందులో చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు కూడా మనం ఆ డ్రై అయిపోయేంత వరకు కూడా మనం ఇట్లానే మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. మధ్యలో నా వాయిస్ కొంచెం గ్యాప్ వస్తుందండి. ఏంటంటే నేను స్క్రిప్ట్ రాసుకోవడం కానీ ఇది ఏంటి రెసిపీ అనేది రాసుకుని చేయడం కానీ అట్లా ఏముండదండి. నేను డైరెక్ట్ చూస్తూ నేను చెప్పేస్తానండి. అందుకే కొంచెం వాయిస్ కొంచెం తడపడం అట్లా వస్తుంది, ఏమనుకోకండి, సారీ అండి. నెక్స్ట్ ఇందులో కొంచెం ఆయిల్ ఇదైన తర్వాత కొంచెం మనకు పైకి వచ్చిన తర్వాత కొద్దిగా నేను ఏంటంటే 2 కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ అండి, పచ్చిమిర్చి వేసుకున్నాను 2. నెక్స్ట్ కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఈ 2 వేసుకున్నానండి.
కొత్తిమీర వేసానండి. నెక్స్ట్ పుదీనా కూడా కొద్దిగానే ఉంది. కొంచెం ఎక్కువ ఉంటే మీరు ఒక గుప్పుడే వేసుకోండి, బాగుంటుంది ఇందులో. నా దగ్గర అయితే కొద్దిగానే ఉంది కాబట్టి అదే వేసేసాను. ఇంకా ఈ ఫ్రైకి ఇట్లా చేసినప్పుడు కొత్తిమీర పుదీనా మంచి టేస్ట్, చాలా బాగుంటుందండి. చూడండి, కొంచెం ఆయిల్ మనకి బబుల్స్లా వస్తుంది కదా, అలా వచ్చిన తర్వాత వాటర్ అంతా మనకి డ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను గరం మసాలా 2 స్పూన్లు వేసానండి, చిన్న స్పూన్ అది. నెక్స్ట్ ధనియాల పొడి కూడా నేను 2 స్పూన్లు వేసాను. నెక్స్ట్ ఏంటంటే నేను ఆల్రెడీ ముందు మిక్సీ పట్టాను కదా, ఎండుమిరపకాయలు ఎండు కొబ్బరి, ఈ 2 కలిపిన మిశ్రమం కూడా మొత్తం అంతా కూడా ఇందులో వేసేయాలి. మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. చూడండి, అది ఎండుమిరపకాయ మంచి కలర్ వచ్చింది కదా, రెడ్ కలర్లో. నేను మామూలు కారంలో ఏంటంటే పసుపు కొమ్ములు అవి అన్నీ యాడ్ చేస్తాం కదా, అంత రెడ్డిష్గా ఉండదు. కానీ ఇలాగ ఎండుమిరపకాయ ఉట్టివి ఇలాగ ఫ్రై చేసి ఇలా ఎండు కొబ్బరిలో వేస్తే మనకి కలర్ కూడా మంచిగా బాగుంటుందండి. చూడండి, చాలా బాగుంది కదా, మంచి కలర్ వచ్చింది కదా. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి చికెన్ ఫ్రైకి, అది కర్డ్తో చేసింది. అది వేరే మెథడ్ అండి. ఇదేమో వేరేలా అండి. ఇది అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా ఇట్లా మనం చేసుకుంటూ ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా చక్కగా కొత్త ఐటెంలా ఫీల్ అవుతారు. చికెన్ ఒకటే అయినప్పటికీ కొంచెం డిఫరెంట్గా చేస్తాం కాబట్టి డిఫరెంట్ ఐటెం అన్నట్టు హ్యాపీగా వాళ్ళు ఫీల్ అవుతారండి, మంచిగా తింటారు. ఇలా మనం ఏంటంటే ఇవంతా అన్నీ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకుని మనం 2 మినిట్స్కి ఒకసారి అట్లా మూత తీసుకుంటూ మనం మళ్ళీ కలుపుకోవడం ఇట్లా చేస్తూ ఉంటే అది మొత్తం అంతా కూడా బాగా కుక్ అవుతుందండి. ఆ మసాలా ఏదైతే ఉందో ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా బాగా ఆ చికెన్కి పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఇంకొంచెం ఏంటంటే కొద్దిగా కరివేపాకు కూడా వేసానండి అందులో నేను. అది వేయడం వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుందండి కరివేపాకు. ఒక 2 మినిట్స్ అట్లా ఉంచి మళ్ళీ ఒకసారి చూసి బాగా దగ్గరగా అయిపోయిందిగా చూసుకోవాలండి. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర వేసానండి చివరిగా. అసలు కొత్తిమీర ఏ కర్రీలో ఇలా వేసినా మంచి టేస్ట్ వస్తుందండి. నిజంగా ఏ కర్రీ కన్నా సరే కొత్తిమీర చాలా బాగుంటుందండి. నేనైతే కొత్తిమీర ఇప్పుడు నేను అయిపోతుంది అనేసరికి ముందుగానే నేను తెప్పించుకుంటానండి మా హస్బెండ్తో. వారానికి ఖచ్చితంగా ఒక కట్ట కంపల్సరీ అవుతుందండి నాకు. అంతే అండి, రెడీ అయిపోయిందండి టేస్టీ చికెన్ ఫ్రై. ఒక బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకోవడమేనండి. ఇది మనం రైస్లోకి బాగుంటుంది, చపాతీకి నేను చెప్పాను కదా చాలా బాగుంటుందండి. మనం రైస్లో వట్టిగా మన నిమ్మకాయ వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుందండి టేస్టీగా. చపాతీలోకి అయితే ఆనియన్స్ కట్ చేసుకుని నెక్స్ట్ నిమ్మకాయ కూడా పెట్టుకుని తింటే చపాతీలో చాలా బాగుంటుందండి. మీరు కూడా మరి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తున్నారండి చాలామంది నా సబ్స్క్రైబర్స్ అందరు కూడా, వాళ్ళు చాలా థ్యాంక్స్ అండి. కొంతమంది అయితే ఇంకా కొత్త వీడియోస్ చేయండి అని చెప్తున్నారండి, వాళ్ళు కూడా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొద్దిగా కొత్తిమీర వేసానండి పైకి, కొంచెం గార్నిష్ మంచిగా కనిపించడం కోసం. అంతే అండి, రెడీ. ఇలా ఆనియన్స్ ఇలాగ లెమన్ ఇలా కట్ చేసుకుని రైస్లో మనం ఇట్లా తిన్నా కానీ చపాతీలో కానీ చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.